ఇక్కడ ఒక వార్త కనిపిస్తున్నది. గొర్రెల స్కామ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. విడతల వారీగా వస్తుంది అన్నట్టు. ఏం ఇష్యూస్ లేనప్పుడు ఈ స్కాము ఇదొక 2 రోజులు అదొక 2 రోజులు నడుస్తుంది. అసలు దొంగలు ఎవడా అంటే దాని మీద అతిగతి ఉండదు. బ్లాక్ షీప్స్ ఎవరు? గొర్రెల కుంభకోణంలో ఈడీ దూకుడు. విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన యూనిట్లపైన ఆరా. కీలక నిందితులను వెనక్కి రప్పించే యత్నం. వచ్చిండా ఏం పేరు ఉండే, పేరే మర్చిపోయినా కదా. ఈయన గొర్రెల స్కామ్లో ప్రధాన నిందితుడు ఎవరు ఉండే కదా, ఆయన పేరేంది? కెనడా పారిపోయిండు. షీప్ స్కామ్. కాదు ఈయన పేరు మర్చిపోయినా కదా, దొంగ. ఈ దొంగ పేరు ఎవరైనా కామెంట్స్లో పెడుతున్నారా? లక్ష్మారెడ్డి. శ్వేత గారు పెట్టిరు. లక్ష్మారెడ్డి దొంగ కెనడా పారిపోయిండు. లక్ష్మారెడ్డి కెనడా పారిపోయిండు. ఈయన ఎస్సీ కమిషన్లో కూడా మెంబర్గా అవకాశం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఊరే, అందుకే ఆయనని విచారణ పక్కన పెట్టిరని అంటున్నారు. ఎక్కడ పోయిండు మరి ఈ లక్ష్మారెడ్డి? వచ్చిండు ఇంతకీ? అన్యాయంగా ఒక గిరిజన ఆఫీసర్ని బలి చేసి రామచంద్ర నాయక్ ఏమో అంటే ఆ తర్వాత హయాంలో ఈయన వచ్చిండు. ఎక్కువ మొత్తంలో ఈ యూనిట్లు ప్రజలకు ఇచ్చిన దాంట్లో లక్ష్మారెడ్డి ఉన్నాడు ఆనాడు. ఇది ఒక పెద్ద గ్యాంగ్. దీని వెనకాల ఒక పెద్ద రాయలసీమ ముఠా కూడా ఉన్నది ఈ గొర్రెల స్కామ్లో. చివరికి మనం కూడా ఈ దొంగల పేర్లు మర్చిపోయే కాడికి వచ్చింది. అంటే స్కామ్ చూడండి, స్కాము ఏమైపోయిందని అంటే అతిగతి లేకుండా పోయింది. దానికి సంబంధించిన విచారణ. ఈడీ దూకుడట. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? గుడ్డిగాడిద పనులు దొంగతున్నారా వీళ్ళంతా? ఎవరిని కాపాడుతున్నాడు? ఈ విషయంలో వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. 2 వీలర్ మీద 20 గొర్రెలు తరలించినట్టు, కార్లల్లో ఆటోలలో 120 గొర్రెలు తరలించినట్టుగా నెంబర్లతో సహా వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. మరి ఏది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నది? ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నది? సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. 100 కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో బ్లాక్ షీప్స్ ఎవరన్నది తెలుసుకునే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఈడీ కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు, ఏ జిల్లాల్లో ఎన్ని యూనిట్లు ఇచ్చారు, లబ్ధిదారులు ఎంతమంది, వారి వివరాలేంటి అన్న అంశాలకు సంబంధించి ప్రశ్నించినట్టు సమాచారం అట. డొంక కదిలింది ఇలా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకం 2017లో ప్రారంభమైంది. అప్పట్లో ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఈ స్కీమ్లో జరిగిన అక్రమాల డొంక 2024 జనవరిలో కదిలింది. అప్పట్లో పశుసంవర్ధక శాఖలో ఏడీలుగా పనిచేసిన రవికుమార్, కేశవ్తో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కొడుకు ఇక్రముద్దీన్ 2023 ఆగస్టు 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ పల్నాడు మండలం అంగలూరు గ్రామానికి చెందిన సన్నెబోయిన 7 కండలతో పాటు మరో 17 మంది నుంచి 133 యూనిట్లు, ఒక్కో యూనిట్లో 20 గొర్రెలకు పొట్టేలు ఉంటుంది, కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వారికి చెల్లించాల్సిన 2,10,00,000 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో వేస్తామని 7 కొండలతో పాటు మిగిలిన 17 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. అయితే డబ్బు జమ చేయలే. దాంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన 7 కొండలు మిగతా 17 మంది 2024 జనవరిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది షురు. 700 కోట్లకు పైగా ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు వెల్లడైంది. దర్యాప్తులో చాలా మందికి గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డ్స్లో చూపించి ఈ స్కామ్లోని సూత్రధారులు, పాత్రధారులు కోట్లాది రూపాయలు దిగమింగినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక్కో యూనిట్ను 1.25 లక్షలకు కొనుగోలు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు తెరపైకి వచ్చిన తర్వాత యూనిట్ ధర 1,25,000 నుంచి 1,75,000కు పెంచారు. ఇట్లా రకరకాల అలిగేషన్స్ వచ్చినాయి. అసలైన నిందితులు పరారు.
ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు కేసులు నమోదు కాగానే దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలే. ఈ ఇద్దరిని విచారిస్తేనే ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు ఎవరనేది వెల్లడయ్యే అవకాశం ఉంది. అసలు సూత్రధారి లక్ష్మారెడ్డి ఎక్కడున్నాడు? వచ్చిండా? కెనడా నుంచి రాలేదా? ఈ దొంగని పట్టుకొని విచారిస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ ఇద్దరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసిరట. ఈ సెకండ్ హయాంలో జరిగిన దాంతో పాటు ఫస్ట్ ఈ లక్ష్మారెడ్డి ఉన్నప్పుడు జరిగిన స్కామ్ చాలా పెద్దది. ఆయన పేరే లేదు చూడండి ఈ పేపర్లో కూడా. ఆయన కనీసం ఊసే లేదు, ఆయన కనీసం పేరు కూడా లేదు.